నిర్గమకాండం 14 అధ్యాయము. ఇది ఒక్క రోజుతో మనం ధ్యానించలేనటువంటి పెద్ద అధ్యాయం. ఎందుకు అంటే దేవుని యొక్క బోల్డన్ని పెద్ద అద్భుతాలు నిండిపోయినటువంటి ఒక అధ్యాయం. దేవుడి గురించి మనం తెలుసుకుంటూ ఈ మిరాకిల్స్ గురించి, అద్భుతాల గురించి చెప్పినప్పటికీ మనకి ఒక 5 నిమిషాల్లో చెప్పేయడానికి అవ్వదు. అయినా మనం ఒక స్టోరీ మనం మాట్లాడతాం కాబట్టి చెప్దాం. తర్వాత ఎప్పుడైనా ఇంకొకసారి డీటెయిల్ గా ధ్యానిద్దాం. హల్లెలూయా. దేవునికి ఒకటో వచనం, యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చాడను, ఇశ్రాయేలీయులు తిరిగి పీహహీరోతు ఎదుటను అనగా ఎగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సెఫోను ఎదుటను దిగవాలని వారితో చెప్పును. దాని ఎదుటి సముద్రం నద్ద వారు దిగవాలి. ఇప్పుడు అంటే పేర్లు కొంచెం మీకు అర్థమవుదు కానీ అటు తిరిగి ఇటు తిరిగి దేవుడు ఎటు తీసుకొచ్చాడు వీళ్ళందరూ. నేను దరిదాపు 20 లక్షల మందిని, చిన్నపిల్లలు, ప్రెగ్నెంట్ లేడీస్, జంతువులు, ఆవులు, మేకలు, ముసలోళ్ళు, బుల్లి పిల్లలు, పెద్దోళ్ళు, యవనస్తులు అందరినీ తోలుకుని దరిదాపు 20 లక్షలు అనుకుందాం. ఒకటా రెండు కాదు, 20 లక్షల మందిని దేవుడు సముద్రంకి ఎదురుగా దిగమన్నాడు, అంటే రమ్మన్నాడు. అర్థమైందా? అర్థమైంది సార్. యూ షల్ ఎన్క్యాంప్ బిఫోర్ ఇట్ అపాన్ ద సీ అన్నది. దాని ఎదుటి సముద్రం వద్ద వారు దిగవలెను అను. ఏం దేవుడు ఏమైనా బోట్లు సప్లై చేస్తాడా వీళ్ళకి వెళ్ళిపోవడానికి? ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? దేవుడు చూపించేటువంటి ఒక పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంకి వెళ్తున్నారు, ఐగుప్తు నుంచి. ఇది ప్రయాణం. ఐగుప్తులో 400 సంవత్సరాలు దరిదాపు బానిసలు అయిపోయారు ఐగుప్తు రాజుకి దగ్గర. వాళ్ళు ఏం చేశారు? వెట్టి చాకరీ అంటే ఇటుకలు చేయడం, బిల్డింగ్లు కట్టడం, టెంపుల్స్ కట్టడం. వీళ్ళకేమో జీడికళ్ళు, గొడ్డు మాంసం ఇచ్చేవాళ్ళు, కీరకాయలు, దోసకాయలు, ఉల్లిపాయలు ఇచ్చి సంతోషంగా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. ఎందుకు? మొదపెట్టిన వాళ్ళు మొదపెట్టారు అందరు. 20 లక్షల మంది ప్రభువా ఏంటి ఇది మాకు? మా తాతల ముత్తాతలు అయినటువంటి యోసేపుని మర్చిపోయే ఫరో వచ్చాడు మాకు. యోసేపు ఉన్న కాలంలో గోల్డెన్ ఎరా, అంటే అద్భుతమైన ప్రశాంతమైనటువంటి రోజులు. మమ్మల్ని అందరినీ గోషేన్ అనేటువంటి ప్రదేశంకి తీసుకువెళ్ళి, ఇదిగోండి సస్యశ్యామలమైనటువంటి ప్రదేశము, అక్కడ నైలు నది తీర ప్రాంత ప్రజలకి, అంటే నైలు నది తీర ప్రాంతంలో నివసించడానికి మా వాళ్ళందరినీ కూడా మీరు ఆజ్ఞ ఇవ్వండి అని ఫరో దగ్గరికి వెళ్తే, మీ ఇష్టం వచ్చినప్పుడు చోట నువ్వు ఉంచాలని. ఎందుకు? మా వాళ్ళు గొర్రెలు కాపరులు, వాళ్ళకి నదీ తీర ప్రాంతంలో ఉండడానికి వాళ్ళు ఇష్టపడతారు. అంటే యోసేపు అప్పుడు 2వ ఫరో కింద ఉండి ఫరో దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగితే ఎస్ అంటాడు. వాళ్ళు అలా ఉండి 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 పిల్లలు అయిపోతా అప్పుడు ఏమైంది? యోసేపు చనిపోయాడు, అందరు చనిపోతున్నారు, పెద్దోళ్ళందరూ. యోసేపు టైంలో ఉన్న ఫరో చనిపోయి కొత్తడు వచ్చాడు. ఇక్కడ ఒక మిస్టరీ ఏంటంటే, యోసేపు చేసినది లేటెస్ట్ గా ఉన్న ఫరో గుర్తు పెట్టుకోలేదంట. అది సమస్య. మొట్టమొదటి సమస్య ఎక్కడ వచ్చింది? మనం చేసిన మేలుని జ్ఞాపకం చేసుకోకపోతే ఏమవుతుంది? 400 సంవత్సరాలు వెట్టి చాకిరి చేయాల్సిన పరిస్థితి వచ్చింది ప్రజలందరూ. ఇప్పుడు ఇదే స్టోరీ మనం ఏం చేస్తాం? 103 కీర్తనలు అంటాం. నా ప్రాణమయ ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మరొక ఆయన చేసిన ఉపకారాలు ఉన్నాయి, జ్ఞాపకం పెట్టుకోకపోతే గనుక. ఒకవేళ యోసేపు చేసినది జ్ఞాపకం పెట్టుకోకపోతే గనక, యోసేపును బట్టి నేను ఏం చేశాను? ఐగుప్తుని రక్షించాను. అవునా లేదా? ఆ స్టోరీ మీకు ఇప్పుడు చెప్పలేను కానీ, యోసేపును బట్టి ఏం చేశాడు? దేవుడు ఆ దేశాన్ని పూర్తిగా నశించిపోకుండా కాపాడాడు అనమాట. ఎందుకు? ఆ రాజు గారికి, ఫరో గారికి ఒక కళ వచ్చింది అనమాట. 7 పనలు వస్తాయి, ఆ మిగతా తినేస్తాయి. ఈ స్టోరీలు
బలిసిన ఆవులు వస్తాయి, బలవలేని వాటిని తినేస్తాయి, ఇవన్నీ ఉన్నాయి. సరే, అవన్నిటి గురించి మనం పక్కన పెడితే రాజుగారి యొక్క కళను బట్టి యోసేపు గారు చెప్తారు. యోసేపు ఏమని చెప్తాడంటే, మీకు వచ్చిన కళ రెండు ఒకటే, రాబోయే కాలంలో 7 సంవత్సరాలు విపరీతంగా పంట వస్తుంది. విపరీతంగా 1 ఎకరానికి 30 బస్తాల బదులు 40-50 బస్తాలు వచ్చేస్తాయి ఒక్కొక్క సంవత్సరం. తర్వాత 7 సంవత్సరాలు ఏం చేస్తారు, అసలు ఏమి పంట పండదు, కరువు వస్తుంది, ఇవి మింగేస్తాయి, అది అని చెప్పాడంట. అంటే అప్పుడు మెచ్చుకుని, మరి ఏం చేయమంటావు, మరి ఇంతటి జ్ఞానవంతుడు, నాకు జ్ఞాపకం లేని కాలం సైతం చెప్పినటువంటి యోసేపుకు నేనేం చేయాలి, రెండు పొరవ కింద చెప్తున్నాను అని చెప్పి దండోరా వేసి జైలు నుంచి తీసుకొచ్చి యోసేపుని ఫరో యొక్క 2వ స్థానంలో పెట్టాడు. ఇది ఒక పెద్ద స్టోరీ. వెనక్కి వెళ్ళి మళ్ళీ రావలేం కాబట్టి 4 ఏళ్ళలో మనం చెప్పేసి మన స్టోరీలో మనకు వద్దాం. మీకు ఉపోద్ఘాతం రావాలి అంటే చెప్పాలి కాబట్టి జరిగింది ఏంటంటే, యోసేపు అప్పటికి జైల్లో నుంచి ఫరో యొక్క 2వ అధికారం అయ్యి యోసేపు ఆజ్ఞ ప్రకారం విస్తారంగా పండినటువంటి ధాన్యాన్ని, గోధుమల్ని కొట్లలోని పెద్ద స్టోరింగ్ గిడ్డంగిలోని నిల్వ ఉంచుతాడు అనమాట. తర్వాత ఫరో వస్తుంది, యోసేపు దగ్గరికి అందరూ వచ్చి కొనుక్కోవాలన్నమాట. లేదంటే యోసేపు ఆ కళ చెప్పకపోతే యథావిధిగా పంటలు పండేవి, తినేవాళ్ళు ఎక్కువైపోతే పారేసేవాళ్ళు, దేశం పోయిండేది. అందరూ వలసలు వెళ్ళిపోయి చుట్టుపక్కల దేశాలన్నిటి వాళ్ళు ఇక్కడికే వచ్చి కొన్నారు. అదే మీకేం లేదు, బంగారం ఉంది ఇచ్చేయండి, మాకు వెండి ఉంది ఇచ్చేయండి, సైకిళ్ళు ఉన్నాయి, మంచాలు ఉన్నాయి, పరుపులు ఉన్నాయి, అన్నీ తీసుకుని ఇంకేం లేదు, ఏమీ లేవు, ఇంకేం మిగిలి పంట పొలాలు ఫరోకి రాసేయండి. ఫరోకి రాశారు పంట పొలాలన్నీ. ఏమి ఇస్తున్నాడు, ధాన్యం ఇస్తున్నాడు, గోధుమలు ఇస్తున్నాడు, పంట భూమి ఇస్తున్నాడు. సో దేశం అంతా కూడాను ఎవరిది అయిపోయేటట్టు చేశాడు, ఫరోది అయిపోయినట్టు చేశాడు. నా సొంత భూమి నేను చంద్రబాబుకి రాసినట్టు అనమాట. ఇప్పుడు ఒరే బాబు, నువ్వు బ్రతికిన 5 సంవత్సరాలు, నువ్వు ఏలిన 5 సంవత్సరాలు మాకు ఇంటికి రేషన్ వేసేటా బాబు, 100 రూపాయల కూరగాయలను, ఆయిల్ ప్యాకెట్లు అవన్నీ ఇచ్చి మేము ఆ పరిస్థితి ఏం బాగలేదంటే, నీ దగ్గరే ఉంది, పొలం ఉంది కదా, 2 ఎకరాల పొలం నాకు రాసి బాబు, 5 సంవత్సరాలు నీకు రేషన్ వేస్తాను. అలాగే బొంగిజోలు, పొట్టోళ్ళు, పుతికి పొట్టోళ్ళు, దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా చాలా మంది అలా చంద్రబాబుకి రాశారు అనుకో, భూమి ఎవరిదైపోయింది, చంద్రబాబుది అయిపోయింది. అలాగా యోసేపు టైంలో యోసేపు దేవుడి జ్ఞానం ప్రకారం నశించుకోకుండా మొత్తం భూమిని, బంగారం, ధనం అన్ని కూడా ఫరో యొక్క ధనాగారంలో కూర్చిపెట్టాడు. అప్పుడు యోసేపు ఫరోతోని, మరి మా ప్రజలు అక్కడ ఉండిపోయారు కరువుల్లోని, నేను కూడా మా ప్రజలను తెచ్చేస్తాను, మా ఇంట్లో వాళ్ళని, మా నాన్న చేస్తారు, మా అన్నదమ్ములు ఉన్నారు, నన్ను ద్వేషించిన మా అన్నదమ్ములు కూడా ఉన్నారు, వాళ్ళని క్షమించేస్తున్నాను, వాళ్ళని, మా అన్నని, మా అన్నదమ్ముల్ని, మా నాన్నని తెచ్చుకుంటాను, మీరు సూపర్గా తెచ్చుకో, రథాలు ఇస్తాను, బంగారం ఇస్తాను, వెండి ఇస్తాను, బట్టలు ఇస్తాను, బాజా భజంతులతో ధూమ్ ధామ్ తీసుకొచ్చానని అందరూ వెళ్తారు. యోసేపుతో పాటు తెచ్చుకుంటారు, మంచి ప్రదేశంలో ఉంటారు. తర్వాత కొంతకాలం అయిన తర్వాత యోసేపు చచ్చిపోయాడు. అక్కడ ఉన్న ఫరో కూడా చచ్చిపోయాడు. వీళ్ళు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. బోల్డ్ అంతమంది సంతానం అయిపోయి యోసేపు తెలియని ఒక రాజుగారు వచ్చారంట, ఒక ఫరో వచ్చారు. ఎవరైనా సరే ఒక రాజుగారు పాతకాలం యొక్క చరిత్రను చదువుకుని వస్తాడు. ఈ పనికిమాలిన రాజు గత చరిత్రను చదవకుండా వచ్చాడు వీడు, ఈ ఫరో. ఏంటి మేలులు మర్చిపోయాడు, ఫరో చేసిన మేలు. దేశము, నువ్వు ఫరో రాజు కింద ఉండాలి అంటే గనక యోసేపు లేకపోతే అయి ఉండేది కదా. అయ్యో, నేను ఫరోని బట్టి నిలబడ్డాను కదా. ఫరో అప్పుడు చేసిన మంచి ప్రకారం నేను ధనవంతుడిగా దేశాలన్నింటిలో కూడా అగ్రగామి అయినటువంటి అమెరికా లాంటి దేశం కింద నన్ను చేసినటువంటి యోసేపుని నేను జ్ఞాపకం పెట్టుకోవాలి కదా అనేది జ్ఞానం లేదా ఫరోకి. జనాలు పెరిగిపోయారు బాబోయ్, హెబ్రీలు పెరిగిపోయారు. వాళ్ళు ఏం చేయాలి, నాశనం చేసేయాలి. వాళ్ళు కనుక పక్క రాజ్యం వాళ్ళతో చేయగలిగితే కనుక మన ఫరో, మన ఐగుప్తు రాజ్యం పడి అని భయం వేసి వాళ్ళు హింసించడం ప్రారంభించాడు.
బోల్డని హింసలు పడుతూ 400 సంవత్సరాలు వాళ్ళు ఇటుకలు చేశారా, కష్టాలు అనుభవించారా, ఏడుస్తూ ఉన్నారా, దేవునికి మొరపెడతా ఉన్నారా? ఈ మొరపెడుతూ దేవునికి ప్రార్థిస్తూనే ఏం చేశారు? ఐగుప్తు యొక్క అలవాట్లు కానీ, ఆడు ఇచ్చినటువంటి చీప్ లెక్కరు, కళ్ళు, సారాయి, పనికిమాలన్నీ తాగేసుకుని దేవుడికి అయిష్టులుగానే ఉన్నప్పటికీ దేవుడు తన ప్రజలను మర్చిపోడు గనక వారిని విడుదల చేయాలి అని వీరి మొరను విని ఒక మోషన్ని తీసుకుని వస్తారు, ఒక నాయకుడిని. ఎవరిని విడిపించడానికి? బంధకాల్లో ఉండి వెట్టి చాకరి చేస్తున్న బానిసలు, ఐగుప్తుకి బానిసలు అయిపోయినటువంటి ఈ యొక్క ఇశ్రాయేలీయులకి నుంచి విడిపించడానికి మోషే అనేటువంటి మంచి నాయకుడిని దేవుడు రెడీ చేసి తీసుకుని వచ్చి ఆ 10 తెగుళ్ళు, ఒకటి కాదు రెండుతో కాదు, ఫరో నుంచి బయటపడడానికి ఆ స్టోరీ తర్వాత చూద్దాం. 10 తెగుళ్ళు మామూలు కాదు. నీళ్లు రక్తం అయిపోయిందా, ఈగలు వచ్చాయా, పేళ్లు వచ్చాయా, వడగండ్లు వర్షం వచ్చిందా, చెగ్గడ్లు వచ్చాయా, భయంకరమైనటువంటి చీకటి వచ్చే కమ్ముకుందా, కప్పలు వచ్చాయా? సో అన్నిటినీ చేసిన తర్వాత ఆఖరి యొక్క 10వ తెగులు ప్రథమ కుమారుడు, ప్రథమ సంతానం. జంతువులలో ప్రథమ సంతానము, మనుషుల ప్రథమ సంతానం వెళ్ళిపోతారు అన్నాడు 10వ తెగులు. వీళ్ళున్నటువంటి ప్రదేశాన్ని దేవుడు ముట్టుకోలేదు. సో ఆ రీతిగా వీళ్ళు ఫరో వెళ్ళిపోమన్న తర్వాత మోషే నాయకత్వంలో 20 లక్షల మంది దరిదాపు నడుచుకుంటా వెళ్తా పాలు తేనెలు ప్రవహించే దేశంకి వెళ్తున్నారు అన్నమాట. ఇది స్టోరీ స్టార్ట్. ఓకే, ఇప్పుడు ఏమైంది? వెళ్తూ దేవుడు ఏం చెప్పాడు? మీరు సముద్రానికి ఎదురుగా ఉండండి అని 20 లక్షల మంది తీసుకొచ్చాడు. మోషే నాయకత్వంలో నమ్మారు కాబట్టి తీసుకొచ్చి సముద్రం ఎదురుగా నిలబెట్టేటప్పటికి ఏం జరిగింది? 3వది, ఫరో ఇశ్రాయేలును గూర్చి వారు దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యం వారిని మూసివేసిన అనుకోను. ఏమనుకుంటారు? దేవుడు చెప్తున్నాడు మోషేతో అని. ఫరో అనుకుంటాడు, ఇశ్రాయేల్ ప్రజలు నేను పంపించాను కదా, ఆ ప్రజలు ఒక దగ్గర చిక్కుబడిపోయారు, అరణ్యము అంటే ఎడారి, వారిని మూసివేసింది అనుకుంటారు. దేవుడు ఏమంటాడు? అయితే నేను ఫరో హృదయమును కఠిన పరిచేదను అని ఉంది. ఇది పెద్ద పాయింట్. అంటే మన యొక్క దినచర్యలో కానీ, మనుషుల్లో కానీ, మెయిన్ రాజులు, నాయకులు ఉండేటువంటి విషయాలు, ఉండేటువంటి మనుషులకి ఇది చాలా పెద్ద విషయం. ఇది నా హృదయం కఠినమైపోయింది అనుకుందాం. అంటే నేను పంతం పట్టాను ఒకరిని తన్నాలని, కొట్టాలని, వాడిని ఎలాగైనా కొడతాను అని డిసైడ్ అయిపోయిన తర్వాత నేను ఒకరిని కొట్టాను అనుకున్నాను. ఆడికి నాకు సమస్య, అది లేదంటే 2 కుటుంబాలకి సమస్య. ఒక డిక్టేటర్ ఉన్నాడు అనుకో, ఒక నియంత ఉన్నాడు ఒక దేశానికి సమస్య అయిపోద్ది, చుట్టుపక్కల దేశానికి సమస్య. సో ఇదే రీతిలో ఒక ఇరాన్ ఐతుల కుమైన్ అని చెప్పి ఒక దరిద్రుడు ఒకడు ఉన్నాడు. ఆడొక నియంత. ఆడి వలన చాలా దేశాలు చాలా ఇబ్బందుల్లోని ఇస్రాయేల్ యొక్క దేశం ఒక ఇబ్బందులో ఉంది. సో ఇప్పుడు మనం అనుకుందాం, ఆయుతుల కుమారుని యొక్క హృదయమును కఠినపరచగా అని ఉంది. సో కఠినపరిచి ఇప్పుడు ఫరో హృదయానికి ఎలాగ దేవుడు కఠినపరిచాడో హృదయం కఠినపరచొచ్చు, నా హృదయాన్ని కఠినపరచొచ్చు. ఎంతో మంది నాయకుల హృదయాల్ని కఠినపరుస్తున్నట్టే కనిపిస్తూ ఉంటది. ఏంటి, దేనికి అంటే ముందున ఉంటది అనమాట. అసలు ఒక మనిషి యొక్క హృదయం కఠినపరిస్తే, ఒక రాజుగారి హృదయం కఠినపరచబడితే, ఒక నాయకుడి యొక్క హృదయం కఠినపరచబడితే ఏమవుతుంది? ఐతుల కుమారుని యొక్క హృదయము ఇరాన్ యొక్క నాయకుడి యొక్క హృదయం కఠినపరచబడగా లెబనాన్ పాడైపోయింది, గాజా పాడైపోయింది, ఇప్పుడు యమన్ పాడైపోయింది, ఇస్రాయేల్ 3 దేశాలతో యుద్ధం దిగింది, ఇరాన్ కూడా పాడైపోతుంది. ఇప్పుడు ఒకేసారి దేవుని మహిమని చాటడానికి
ఐగుప్తులో కుమాని అనేటువంటి ఇరానీ యొక్క నాయకుడి యొక్క హృదయాన్ని దేవుడు కఠినపరచడం ప్రారంభించాడు. సో ఇశ్రాయేలు ప్రజలది పెద్ద చేయి కింద దేవుడు వారి వెనకాతలు ఉన్నాడు. ఈ యుద్ధము మనం చేయలేము, యెహోవా చేస్తాడని. సో ఎంతో బలంగా, మామూలుగా కాదు. సో మనం పూర్వకాలంలో మోసే టైంలో ఫరో గారి యొక్క హృదయ కఠిన పరిస్థితి ఏం జరిగింది చూస్తున్నాం మనం ఇప్పుడు. మనం చదువుతాం. ఇప్పుడు సాక్షాత్తు 470 రోజులు 480 రోజులుగా ఇశ్రాయేలీయులు ఇరాన్ తయారు చేసినటువంటి రాక్షసమూకమైనటువంటి టెర్రరిస్ట్ గ్రూపులతోని యుద్ధం చేస్తుంది. లెబనాన్లో కొంతమందిని పెట్టింది, లెబనాన్ దేశాన్ని పాడు చేసింది. పాలస్తీనాలో పెట్టింది, పాలస్తీనా పాడైపోతుంది. యమన్ పెట్టింది, యమన్ పాడైపోయింది. ఇరాన్ మీద కూడా బాంబులు వేశారు, ఇస్రాయేల్ వదలలేదు. ముసలోడు 86 సంవత్సరాలు ఉంది. అయినా సరే ఆడు హృదయం కఠినపరచబడి ఇశ్రాయేలీల యొక్క దేశాన్ని నేను ప్రపంచ పటంలో లేకుండా చేస్తానని వాగ్దానం చేశాడు. సో అటువంటి వాడి యొక్క హృదయాన్ని దేవుడు కఠినపరుస్తున్నాడు. ఎందుకు మనం చదువుదాం ముందుకి. వీళ్ళు ఏం చేశారు? ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరిచితే అతడు తరుమాగా అనుంది. ఫరో వలన అతని సమస్త సేన వలనను తెచ్చుకుంది. దేనికి? దేవునికి మహిమ కలగడానికి. వాడు గర్వించి నేనే దేవుణ్ణి, సూర్యదేవుడు నేనే అని అన్నాడు. ఫరోని పూజించేసే వాళ్ళు దేవుడైపోయాడు. వాడు ఇంకొక మొలాకు దేవుడని, ఇంకా బాలె దేవుడని, బోడంతమంది 10 తెగుళ్ళు 10 దేవుళ్ళ కింద తయారై, దేవతల కింద తయారై దేవుడికి దూరం అయిపోయినటువంటి ఐగుప్తు గర్విష్ఠులు అయిపోయారు. సో ఎప్పుడైతే ఈ భూప్రపంచానికి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఒక రాజ్యం ఏర్పడిందో, ఒక తెగ ఏర్పడిందో, వారి యొక్క హృదయాన్ని దేవుడు కఠినపరచబడటం వలన దేవునికి మహిమ తెచ్చుకుంటాడంట. ఇప్పుడు వాడు ఐగుప్తులందరూ కూడాను నేను యెహోవానని దేవుడిని తెలుసుకుందరు. అందు గురించి మోషే ద్వారా సముద్రానికి ఎదురుగా దిగారనమాట. అందు గురించి. సో మన హృదయం కఠినపరచబడిపోయింది. మన హృదయం మన వలన మన కుటుంబానికో లేదంటే పక్కోడికో వీధిలో వాళ్ళకో ఏదో ఒకటి ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది. కఠినపరచబడి అంటే మన హృదయాన్ని దేవా మనం ప్రార్థిస్తాం. మన హృదయాన్ని మీరు మెత్తని ముద్దవలే చేయండి అని ప్రార్థిస్తుంటాం. కఠినపరచబడ్డాడు బడితే మనకి తలనొప్పి, పక్కకి ఇంట్లో వాళ్ళకి అందరికీ సమస్య అది. నేను మారనండి, నేను ఇంతేనండి. మనకి పిఠాపురం కాలనీలో ఒక మంచి 2 హోటల్స్, బుల్లి హోటల్స్ ఉన్న ఒక ఓనర్ గారు ఉన్నారు. ఆ ఓనర్ గారికి ఒకసారి హాస్పిటల్కి మోసుకెళ్ళిపోతే హాస్పిటల్లో ఉన్న డాక్టర్ గారు చెప్పారట, నువ్వు కనుక తాగితే చచ్చిపోతావురా నాయన అని. సరే 10 రోజులు ఉన్నాడు, ట్రీట్మెంట్ అయిపోయింది, బాగైపోయింది. తాగడం మానేస్తే కనుక ఆడు మామూలు మంచి అయిపోతే 3 హోటల్ 4 హోటల్ పెట్టించుకుని ఉండేవాడు. వీడు బయటకు వచ్చిన తర్వాత అన్నాడు, నేను సావనైనా చేస్తాను, నేను తాగుడైతే మానను, మనం అంతే అన్నాడు. నా మాట నేనే విన్నాను, డైలాగ్ కొడతారు కదా, నేను తాగుడు మానకుండా ఉండను కూడా. ఏంటి అరే బ్రతికిన కాలం ఏం చేయాలి? బ్రతకాలి అలాగా రోజులాగా. నా ఇంటి పుచ్చుకున్నావా, ఫుల్ బాటిల్ వేసావా, నా ఫ్రెండ్స్తో కూర్చున్నానా, మందు తాగానా, లివర్ ఫ్రై తిన్నానా నంచుకోవడానికి. అదిరా లైఫ్ అంటే. తర్వాత మళ్ళీ హాస్పిటల్కి మోసుకెళ్ళిపోయారు. ఒక నెల 2 నెలల తర్వాత మోసుకెళ్ళిపోయిన తర్వాత 2 రోజులు 3 రోజులు ఉన్నాడు. ఎక్కడ మోసుకెళ్ళిపోయారు? శ్మశానం దగ్గర తీసుకెళ్ళి. సో ఎంతకాలం పట్టింది కఠినపరచబడ్డం వలన? నేను మారను అని అంత కఠినమో ఎవరు ఒకవేళ దేవుడు పర్మిషన్ ఇస్తే సైతాన్ ద్వారా, లేదంటే దేవుడే కఠిన పడేలా చేస్తే గనక మన పరిస్థితి ఏమైపోవాలి? అంటే మనం ఇంకొకరి యొక్క బోధ మనం వినం. మీ యొక్క పరిస్థితికి నేను వదిలేస్తాను, మీ చెడుతనానికి మీకు వదిలేస్తాను, చేయనియండి. అంటే మీరు చేస్తున్న దుష్కార్యాలు మీరు చేసుకుంటూనేవ్వండి, మాకు సంబంధం లేదు బాబాయ్, భరించలేకపోతుంది మిమ్మల్ని అన్నంత విసిగిపోయి హృదయాన్ని కఠినపరిచి నేను పాస్టర్ గారు చాంకలో బైబిల్ వేసుకుని ఎవరైనా ఆయన నువ్వు బాగుపడు మారు గీరు మనకి చెవికే కదా. పాస్టర్ గారు మీకు కానుకే కదా కావాలి, ఇదిగోండి పట్టుకుని తీసుకెళ్ళిపోండి, నన్ను అలాగే ఇసిగించి వద్దు, మారండి నేను. ఏమండి మీ ఆయన గారు చర్చికి రారా? అలా ఆవిడ వచ్చి అడుగుతాడు, ఏమండి మీరు చర్చికి రారా అని పాస్టర్ గారు నాకు చిన్న చూపు ఉంది,
చిచి ఏంటండి మీరు రండి అంటే, నువ్వు కూడా మానియే, ఇద్దరం కలిపి మనం జబర్దస్త్ చూద్దాం, సినిమా చూద్దాం. నువ్వు వెళ్తే వెళ్ళు, నన్ను ఇచ్చించుకో, నేను రాను. ఆ పాస్టర్ ఇలాంటి మంచోడు ఏంటాడు ఆ పాస్టర్, బోధ చేస్తాడు కానీ నాకు అక్కడ కనిపించాడు, బూజి దగ్గర కనిపించాడు. స్టార్ట్ అవుతుంది. హృదయాన్ని కఠినపరిచినట్టు దేవుడు చేస్తే ఏమవుతుంది? పాస్టర్ బోధ ఎక్కదు, మంచి ఎక్కదు, అలా ఆవిడ మాట్లాడకవు, అంతే అలా కఠినం అయిపోతాం అనమాట. అందుకని మనం చేసే ప్రార్థనలో, ప్రభువా మా నాన్నగారు మా అమ్మగారు కఠినం అయిపోకుండా చూడండి, మా అన్నయ్య అసలు కఠినం అవ్వకూడదు, మా అక్క కఠినం అవ్వకూడదు, నేను కూడా అవ్వకూడదు ప్రభువా, నేను స్వభావం కింద ఉండాలి, నాకు మెత్తని హృదయం, మంచి హృదయం నాకు అనుగ్రహించండి. అది గనక చేయకపోతే ఇదేమైంది? మనం ఈ స్టోరీ ప్రకారం చూడం. అయితే ఫరో హృదయమును కఠినపరచబడడం వలన దేవుడి యొక్క మహిమ బయలుపరచబడింది. 5వ వచనం చదవండి. ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలిపబడినప్పుడు ఫరో హృదయమును హృదయము అతని అతని సేవకుల సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి మనం ఎందుకు ఇలా చేసింది? బుర్ర పాడైపోయింది. అంటే ఏటో మేము మారిపోయి ఆ టైం ఏమైపోయింది? ఇదేంటిదా? వాళ్ళని ఎలా వదిలేసావరా? రాజుగారికి అంటే బుర్ర బుద్ధి లేదు, సేనాధిపతికి ఎలా బుర్ర బుద్ధి లేదు? ఎలా వదిలేశారు? రాజుకి అధికారులు వీళ్ళందరూ తిట్టుకుంటున్నారు, మీరు ఎలా వదిలేశారు? మేము ఎలా వదిలేసాం? ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి, ఎవరికి విరోధముగా? పంపించేసారు వాళ్ళే ఇశ్రాయేలీయుల్ని. వెళ్ళిపోండి బాబోయ్, మా దగ్గర మా కళ్ళ ముందు ఉండొద్దు. ప్రాణాలు విసిగిపోయి 10 తెగుళ్ళు, బాబోయ్ రాజుగారి కొడుకు కూడా చచ్చిపోయాడు, ఫరో కొడుకు కూడా. నా ఒక్కగానొక్క కొడుకుని చంపేశాడు మోసే గారు. 10 తెగుళ్ళు పని మా ఎదుట, మా దేశంలోని మీరు ఉండడానికి వీల్లేదు, ఉన్నారా మేము చంపేస్తాం. తట్టబుట్ట కోడిని, పెట్టల్ని, కొంగల్ని, ఒంటెల్ని, గేదెల్ని, పశువుల్ని, ముసలాల్ని, మొత్తకోళ్ళని అందరూ పట్టుకుని, ఉన్నవి గిన్నవి అన్ని పట్టుకుని వెళ్ళిపోతా ఉంటే, అమ్మా మేము మా పండగకి వెళ్తున్నాం, మా దేవుడి దగ్గరికి వెళ్తున్నాం, 7 వారాల నగలు మీ మెడలో చూసాం, ఒకసారి ఇవ్వమ్మా వేసుకుని వెళ్తాను. ఇదిగో నేను తీసుకే, ఇంకా మన ఫరో ఐగుప్తు రాయలు వీళ్ళు ఇశ్రాయేలుకి ఇచ్చారట. చేతినిండా గాజులు వేసుకుంది మా ఓనర్ అమ్మ. వెళ్ళింది, అమ్మ మాకు గాజులు ఇస్తే మేము వేసుకుని అక్కడ దేవుడి దగ్గరికి వెళ్తాం. గాజులేం కర్మే, చెవిదిద్దులు కూడా తీసుకోవే బంగారం. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు పెట్టి చాకిరీకి దేవుడు ఏం చేశాడు? వడ్డీతో సహా ఐగుప్తుల చేత ఇప్పించాడు. ఎవరిప్పుడు పాపరైపోయారు? ఐగుప్తీలు అయిపోయారు. ధనవంతులు ఎవరైపోయారు? ఇశ్రాయేల్ ప్రజలు అయిపోయారు. ఫరో హృదయం కఠినపరచబడగా ఎవరు తారుమారైపోయింది, ఒకేసారి తిరగబడింది. ఒకేసారి ఫరో యొక్క ఇంట్లోని చావు, ప్రతి ఇంట్లోని ఏదో ఒక చావు, అంగలార్పు, అరుపులు, గోల, కేకలు, బాబోయ్ తట్టుకోలేకపోతాం. మొదటి కొడుకు చచ్చిపోయాడు, పశువులను మొదటి సంతానం చచ్చిపోయింది. ఏంటి గోల? వెళ్ళిపోండి మా అమ్మ దగ్గర నుంచి మీరు పొండి, మా దగ్గరకు వద్దు. ఐగుప్తులోనే ఉన్నటువంటి ఫరో యొక్క రాజుగారి యొక్క హృదయం కఠినపరచబడగా, నువ్వు యోసేపు చేసినట్టు మేలు మర్చిపోయావు కదా. దేశాన్ని నువ్వు బాగు చేసాడే ఎవరి ద్వారా? దేవుని యెహోవా యొక్క జ్ఞానము ద్వారా. యోసేపు ఐగుప్తు ప్రపంచ స్థాయిలోని తీసుకెళ్తే గనక నువ్వు యోసేపు మేలుని మరిచిపోయి వారి నువ్వు ఎంత బాధ పెట్టావు ఫరో. నీ హృదయాన్ని నేను కఠినపరుస్తాను. దేవుడు కఠినపరిచాడు. వడ్డీతో సహా నా ప్రజలకి ఇవ్వాలి, వడ్డీతో సహా. సో అందుకని మనం గనక మేలు మర్చిపోతే, కరోనాతో నన్ను తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేశారు. ఆ సాక్ష్యం నేను చెప్పాలనుకుంటే కనుక చాలా టైం పడుతుంది. 15 రోజులు 14 రోజులు అందరిని డిశ్చార్జ్ చేసేస్తారు, నన్ను మాత్రం డిశ్చార్జ్ చేయలేదు. 21 రోజుల నుంచి బ్రతకవేమోరా బాబు, నీ బెడ్షీట్లు ఇట్లు ఏదైతే తెచ్చుకున్నావు తట్టబొట్ట సర్దుకుని మీ ఇంటికి వెళ్ళిపో. నేను ఉన్న రోజుల్లో లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి, ముందున ఒకటి చచ్చిపోతుండేవాళ్ళు. సంచిలాంటి తెచ్చి బ్లాక్ది మనిషిని పెట్టేసి జీప్ వేసేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తే శవం తీసుకెళ్ళిపోయేవాడు. పక్కనోడు ముందు నడుస్తున్నవాడు చచ్చిపోయాడు, బాగా జీడిపప్పు తింటూ చచ్చిపోయాడు. ఐసీయూలో తీసుకుని ఐసీయూలో తీసుకెళ్లారు అంటే నా పక్కన వెంటిలేటర్ మీద ఉన్నారు. గర్ర 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 అని సౌండ్లు కూడా ఉండలేము. ఆ సౌండ్లకి, ఆ టెన్షన్స్కి డాక్టర్స్ అలా వస్తుండేవాళ్ళు, చచ్చిపోతుండేవాళ్ళు.
ఎంతో మంది రికమెండేషన్లు ఉన్న కేసెస్ కూడా చచ్చిపోతుంది. ఏ యోగ్యత మనకుందని దేవుడు మనల్ని కాపాడుతున్నాడు? ఏమి లేదు. ఒక డబ్బు లేదు, ఒక ఆస్తి లేదు, ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్కి లేదు. దేవుని యొక్క కృపను బట్టి కేజీహెచ్లో నాకు చిన్న బెడ్ దొరికితే ఆక్సిజన్ లైన్లోని ఆక్సిజన్ తీసైనా పడిపోతాను అనమాట. సో అటువంటి పరిస్థితుల్లో దేవుడు మనం అనుకుంటాం మన మేలు మర్చిపోతే కనుక ఇదంత పెద్ద మేలు. ప్రతి వారి జీవితంలోని ఏదో చిన్నదో పెద్దదో మేలు ఉంటూనే ఉంటాయి. మరిచిపోతే గనక ఎవరి ద్వారానో నువ్వు మేలు పొంది మర్చిపోతే గనక, నువ్వు దేవుడి ద్వారా పొందిన మేలు నువ్వు మర్చిపోతే గనక, ఒకవేళ అవసరం పడి దేవుడు మనల్ని కఠినం చేస్తే అది గుర్తు చేయడానికి అన్నట్టు పరిగెత్తుకుని వచ్చి ఉంటారు అందరూ. ఫరో గారు నీకు ముందునున్న ఫరో గారు, అంతకు ముందున్న ఫరో గారు టైంలో యోసేపు గారు అని ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన ద్వారానండి ఇదంతా అక్కడ మీరు అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క దర్పము, ఈ యొక్క రాజరికపు వ్యవస్థ ఇదంతా కూడా ఆయన ద్వారా వచ్చిందే. మీరు మర్చిపోయారు. ఆయనకి చెప్పినా ఆయనకి ఎక్కకపోవడానికి కారణం దేవుడు ఫరో హృదయాన్ని కఠినము చేశాను అని ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే అంతటా 6వ వచనం, అతడు తన రథమును సిద్ధపరుచుకుని తన జనములను 5వ వచనంలో ఉంటుంది. లాస్ట్ లో మన ఛానల్లో ఉండకుండా ఇశ్రాయేలీయులను ఎందుకు పోనిచ్చితిమని చెప్పుకుని బాధపడ్డారట. మనం ఉంచుకునే వాళ్ళం కదా, మనకి వెట్టి చాకరీ చేసేటువంటి బానిసల కింద ఉంచేవాళ్ళం కదా. ఆయన్ని అనుకుని సరిపోలేదు, 10 తెగులు సరిపోలేదు. చూసావా దేవుడు? ఇప్పుడు దేవుడు 10 తెగులు ఇచ్చాడు, వీడి మనసు మారలేదు. ఇంకా వెళ్ళిపోతున్నాన్ని తరిమేద్దాం, కొట్టేద్దాం, సరిపేద్దాం. 6వ వచనం, అంతటా అతడు తన రథమును సిద్ధపరుచుకుని తన జనమును తనతో కూడా తీసుకుని పోయాడంట. ఎవరు? అతడు ఏం చేశాడు? శ్రేష్టమైన 600 శ్రేష్టమైన ఐగుప్తు రథములన్నిటిని 600 రథములను 600 chariots, ఐగుప్తు అన్నిటిని వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకుని పోయి ఎవరిని పట్టుకున్నాడు? చిన్నకోటను కాదు, లీడర్స్, కెప్టెన్స్ అంటాం. అధిపతులు తీసుకుని వెళ్ళాడు. 600 ఫైన్ కెప్టెన్స్ అన్నమాట, వాళ్ళు అధిపతులు, వెన్నెముకలాంటి వారు. అటువంటి వారిని రథాలకు ఎక్కించాడు. ఎవరి మీద పాపం? ఇశ్రాయేలుని నేను ఎందుకు వదిలేసానా? చూసావా? వారి వెనకాతలు ఉన్నటువంటి దేవుడి గురించి, మీ దేవుడు గొప్పాడు, మీ దేవుడు గొప్పాడు, మీ దేవుడు గొప్పాడు, రావచ్చి ఈ తెగులు తీర్చమని ప్రార్థించు, మీ దేవుడు ప్రార్థించు. 9 సార్లు ప్రార్థించు, ఈ తెగులు తీసేమని, ఆ తెగులు తీసేమని, మీ దేవుడు గొప్పాడు అన్నాడు. కనీసం ఒక్కసారైనా సరే నేను తప్పు చేశాను మోసే, మీ దేవుడు ఇంత గొప్ప దేవుడు, శక్తిమంతు దేవుడు, మా బాలు ఎవడంటాడు వేస్ట్ గాడు, నేను అనవసరంగా అటువంటి పనికి మాలిన విగ్రహారాధనకి మొక్కేనా నేను అనుకోవట్లేదు. వాళ్ళు అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. చదువుకున్న సైంటిస్టులు కూడా పనికి మాలిన బాబాలకి కాలు మీద పడిపోతున్నారు. చెవులుండి వినలేని, ముక్కుండి వాసన చూడలేని ప్రతిమల వైపు వీళ్ళు గుండు కొట్టించుకుంటున్నారు. ఎంత ఘోరమైన స్టేజ్లో ఉన్నారు. ఫరో ఏం చేశాడు? 600 రథాలని అధికారులను పెట్టుకుని 7వ వచనంలో ప్రతి దాని మీద అధిపతులను ఎక్కించిన తర్వాత 8వ వచనం, యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠిన పరపగా అతడు ఇశ్రాయేలుని తరిమాను అని ఉంది. ఎవరిని తరిమాడు? ఇశ్రాయేలుని తరిమాడు. ఎవరిని కఠిన పరిస్తే? ఫరోని కఠిన పరిస్థితి. అయితే ఇశ్రాయేలు ఏం చేశారు? మైటీ హ్యాండ్, బలిమి చేత బయలు వెలుచుంది, దేవుని యొక్క బలమైన హస్తంతో ముందుకు వెళ్తున్నారని ఉంది. సొంత శక్తితో ఫరో గారు 600 మంది అధికారులతో 600 యొక్క రథాలని వీళ్ళు తరపడానికి వెళ్తే 20 లక్షల మంది రథాలు లేవు, ఖడ్గాలు లేవు, గుణపాలు లేవు, ఏమి లేవు, గన్నలు లేవు, ఏమి లేవు. వాళ్ళ దగ్గర ఏముంది? దేవుని యొక్క నడిపింపు ఉంది. దేవుడు నడిపిస్తాడని ఉంటది. ఇక్కడ ముందు చదివి, బలిమి చేత బయలు వెళ్ళిచుండిరి అని ఉంది. చూసావా? ఎవరి చేత వెళ్తున్నారు? దేవుని యొక్క మైటీ హ్యాండ్ తోని బయటికి వెళ్తున్నారు. అంతే, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు.
సొంత జ్ఞానంతో శక్తి చేత కాదనెను కాదనెను, బలముతో నిధి కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. మన శక్తి ద్వారా ఐగుప్తుకు బాబు గారు తన సొంత శక్తి ద్వారా బయలుదేరాడు. వీళ్ళైతే దేవుని యొక్క ఆత్మ ద్వారా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎవరు? 20 లక్షల మంది. ఫరో సైన్యం ఎంత? 600 మంది. 20 లక్షల మంది తిరగబడవచ్చు కదా. 600 మంది ఏంటి? మిఠాయి అయిపోతుంది. పిసికి పిసికి చంపేసేయచ్చు మనం. అవునే లేదు? అవును సార్. కానీ ఏం జరిగింది? 9వ వచనం, ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నీ అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి బయల్సుఫోను ఎదుటనున్న పిహహీరోతు సమీపమైన సముద్ర దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకున్నారు. ఇది జరిగింది. వీళ్ళు తరిమేరు అటు తరిమి ఇటు తరిమి ఎవరి దగ్గర తీసుకుని వచ్చారు? సముద్రం ఎదురుగా తీసుకుని వచ్చారు. అసలు ప్లేస్ ఎక్కడుంది వెనక్కి తిరిగి వెళ్ళడానికి? వెనకట్లు ఎవరున్నారు? ఫరో గారు తరిమేస్తున్నారు. 600 రథాలతో బెస్ట్ ఫైన్ మిలిటరీ వ్యవస్థలోనే ఉన్నారు వాళ్ళు. చంపేస్తారు తక్కువ మంది అయినా. ఇజ్రాయేలీలు ఎంతమంది? ఇప్పుడు యూదులు ఎంతమంది ఉన్నారు? 1 కోటి మంది ఉన్నారు. 1 crore people. కానీ చుట్టుపక్కల రాజులు గరగరగరగరలు ఆడిపోతారు. చుట్టుపక్కల దేశాలన్నీ లక్షల్లో ఉన్నారు, వాళ్ళు కోట్లలో ఉన్నారు. దేవుడిచ్చినటువంటి శక్తి ఇజ్రాయేలీ యూదులకి. వీళ్ళు 600 వారి యొక్క జ్ఞానము, వారి యొక్క సొంత తెలివితేటల మీద తరమడానికి వచ్చారు. ఇటు తరిమీరు అటు తరిమీరు, ముందుకు వచ్చేటప్పటికి సముద్రం వచ్చేసింది. ఎక్కడికి వెళ్ళగలరు? రైట్కి వెళ్ళలేరు. ఎదురుగా సముద్రం ఉంది. సముద్రం మీద నుంచి పడవలు లేవు. పడవలు ఉన్నా సరే ఎన్ని పడవలు ఉంటాయి 20 లక్షల మంది తీసుకెళ్ళడానికి? ఎలా అవుతుంది? లేదు. వెనకాతల రథాలు వస్తాయి. 10వ వచనం చదవండి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయుల కన్నులెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చి చూసి మిక్కిలి భయపడి యెహోవాను మొరపెట్టిరి. మిక్కిలి భయపడి, భయం అంటే ఎక్సీడింగ్లీ ఫియర్ అన్నమాట. ఫియర్డ్ ఎక్సీడింగ్లీ అంటే ఇంకా చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాం అనమాట. ఎక్కడ ఉంది? ముందున సముద్రం ఉంది. వెనకాతల నుంచి 1000 మంది మనం చంపడానికి వస్తారు. మనం ఏదుకుంటే ఎంత దూరం వెళ్ళగలం? వెనక్కి వెళ్తే వాళ్ళు చంపేస్తారు కదా. 1000 మంది ఉన్నారు కదా. అప్పుడు ఎలా ఉంటుంది? గట్టగేసి మనం వణికిపోతాం. ఎవరు జ్ఞాపకం వస్తారు? ఐగుప్తు తమ వెనుక వచ్చేట చూసి ఇశ్రాయేలీయులు ఎవరికి మొరపెట్టారు? యెహోవాకు మొరపెట్టారు అని ఉంది. ప్రభువా, ఇదేంటి ఇక్కడ కష్టకాలం మాకు ఇలా తీసుకొచ్చావు అని మొరపెట్టారు. వెంటనే సైతాన్ యొక్క ఆలోచన చూడండి. అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యం తప్పించుతో అని అన్నారు. ఎంత కష్టం! మోషే రకరకాల కష్టాలు పడి రకరకాల వీళ్ళందరినీ తీసుకుని వచ్చి సాత్వికుడు మోషేతో వీళ్ళు ఏమంటున్నారు? మాకు సమాధులు లేవా? ఇక్కడ కానీ చంపేసి పాతి పెట్టి ఇచ్చావా? చంపేయడానికి మమ్మల్ని తీసుకుని వచ్చావు ఇక్కడికి. మమ్మల్ని ఐగుప్తుల నుంచి ఎందుకు బయటికి రప్పించావు? తిడుతున్నారు. ఎవరికి తిడుతున్నారు? ఏంటి అర్థం చేసుకునేది? ఒక నాయకుడిని, దేవుని యొక్క నాయకుడిని, ఒక పాస్టర్ గారిని వాళ్ళ వ్యక్తిగత విషయాలను తలదూర్చి మనం విమర్శ చేసి మనం దూరం అయిపోయి, మనం కఠినాత్మలమైపోయి దేవుడు దూరం అయిపోయి మనం భ్రష్టులం అయిపోతున్నామే. కానీ ఒక నాయకుడికి ఇవ్వాల్సినటువంటి ఆ రెస్పెక్ట్, ఆ గౌరవం, ఆ భయం మన నాయకుల పట్ల, దేవుడిని అభిషేకం పొందినటువంటి పాస్టర్స్ని మనం ఎలా పడితే అలా మాట్లాడేసుకుని వారి బట్టి దేవుడు వాద్యం ఆడతాడు. అనవసరమైన విషయాలు దేవుడి జల్లకొట్టో, కింద పెట్టో, ఒక దెబ్బేసో మళ్ళీ లైన్లోకి తెచ్చుకుంటాడు. సో మనం ఎవరు అందరం కలుగు చేసుకోవడానికి ఆల్రెడీ దేవుని గురించి చెప్పిన మనుషులు వాళ్ళు పాస్టర్స్ అంటే కనుక. అది కాకుండా తిరిగేసి ఎలాంటి విమర్శ చేస్తున్నావు? మమ్మల్ని చచ్చిపోవడానికి తీసుకుని వస్తున్నావా? మాకు అక్కడ సమాధులు లేవా? ఐగుప్తులు అక్కడే బాగుంది కదా. ఈ లోకంలోనే దేవుడి గురించి నువ్వే చెప్పడానికి వచ్చావా? మా ఇంట్లోని మాకు దేవుడి గురించి తెలియదు అనుకుంటున్నావా? ఎగేసుకుని వచ్చేస్తున్నాం వారం దేవుడి గురించి చెప్పడానికి. ఎన్నిసార్లు మన పాస్టర్స్ని మనం తిట్టుకోలేదు. కానీ 12వ వచనం, మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దోషులు మగుదమని. ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మళ్ళా సిగ్గు లేకుండా ఏమంటున్నారు?
మేము ఐగుప్తు మేము దోషం అయిపోదాం చెప్పాము కదా మీకు ఆల్రెడీ. వాళ్ళు పెట్టినట్టు కూడి తింటాం, వాళ్ళు పెట్టినట్టు సార తాగేస్తాం, హ్యాపీగా ఉంటాం బాబు నాయనా. మాకు ఎంతో అందులోనే సంతోషం. నీలోనే ఆనందం ఆనందం నా మా దేవా, నీలోనే నీలోనే మాకు అది కాదు అది జీవం. కాదు అది కాదు అది కాదు ఐగుప్తీయులు ఇచ్చినటువంటి ఈ లోకంలో ఇచ్చినటువంటి సంతోషం, పబ్బులకి వెళ్ళి తాగి డాన్స్లు వేసిన సంతోషం మాకు కావాలి నాయనా. నువ్వేమో ఫాస్టింగ్ ప్రేయర్ అంటావు, బైబిల్ తరగతులు అంటావు, ఆదివారం అంటావు, ఇదంటావు అదంటావు. మేము పడలేకపోతున్నాం. మాకు మళ్ళీ యథావిధిగా ఆ లోకంకి తీసుకుని వెళ్ళిపోతే అప్పుడప్పుడు మేము ఫ్రెండ్స్తో పాటు ప్యాకెట్ ఆడుకుంటాం. పార్టీలు ఎలాగో జరుగుతాయి వారానికి ఒకసారి. ఆడ ఊరుకోడు మా ఫ్రెండోడు, ఆడే తాగిపిస్తాడు, మిలిటరీ మందు తీసుకుని వస్తాడు, మాకు కొంచెం పోస్తాడు, మేము తాగుతాం. అది లేకపోతే మాకు దొరికిన కళ్ళు ఏది మేము తాగుకుంటాం, పచ్చడి నాకేస్తుంటాం. మాకు ఇది బాగుంది కదా. చలి ప్రదేశాల్లోనే మేము ఉన్నాం. మాకు కావాల్సింది ఏంటి? వేడి వేడిగా కళ్ళు ఉండాలి, లేదనుకుంటే పెద్ద జంతువు ఉండాలి. ఇదే కదా మాకు. ఏమొద్దు మాకు? దేవుని యొక్క నడిపింపు వద్దు. వద్దు 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 వద్దు. ఆ నాయకత్వం మాకెందుకు బాబోయ్, మేము పడలేకపోతున్నాం. ఈ అరణ్యంలో చచ్చుట కంటే ఐగుప్తులకు దోషుల మొగటే మేలని చెప్పారట వాళ్ళు. ఈ ఎడారిలో నువ్వు చంపిడని తీసుకుని వచ్చావు నాయన, దాని బదులు మేము ఐగుప్తులను బ్రతికుంటే కనుక అక్కడ ఏదో ఆడి పెట్టిన కూడు గీడు తినుకుంటూ హ్యాపీగా ఉంటాం కదా. నీకు అసలు ఏమైనా న్యాయమా మోసే? 13వ అందుకు మోసే భయపడుకుడి. ఎంత సింపుల్గా ఏమైనా ఉందా? ఎదురుగా సముద్రం చూసి వెనకాతల ఫరో రథం చూసి మోసే అంటున్నాడు, మీరు భయపడుకుడి. అక్కడ ఉన్న వాళ్ళు దెబ్బేలమని రాళ్ళు గీళ్ళు ఎత్తేసి ఉంటారు, దెబ్బేలమని. బుర్ర బుద్ధి లేదు మోసీకి. అసలు ఏటి ఆలోచిస్తున్నాడు? ఎన్ని మర్చిపోయారు? మేళ్ళన్నీ మర్చిపోయారు. వీళ్ళ ఒంటి మీద ఫరో ఇచ్చినటువంటి బంగారు వస్తువులు ఉన్నాయి. చెవులను వేలాడుతున్నాయి, మెడలోని వేలాడుతున్నాయి, వడ్డానాలు పెట్టుకున్నారు. వెట్టి చాకిరి నుంచి దేవుడు విడుదల చేసి మన్నాతో పోషిస్తా ఉంటే వీళ్ళు అంటారు, మేము వెనక్కి వెళ్ళిపోతాం, మాకు అది బాగుంది. నీట్గా 20-30 షాంపూ డబ్బాలు వేసి బాగా రుద్ది కదా, రుద్ది ముక్కు పొడకేసి షాంపూ పౌడర్లు అన్నీ వేసిన తర్వాత దుబాయ్ నుంచి తెచ్చిన అత్తరు గట్ర బాగా పెట్టిన తర్వాత దాన్ని వీధుల్లో తిరగడానికి తీసుకుని వెళ్తున్నారట ఒక అతను. 4 రోజుల ముందు కూర్చుని వర్షాలకి ఒక దగ్గర మురికి గిరికి అంతా కూడా నిలబడిపోయి స్మెల్ వస్తున్న ధైర్యం దబేలమని పరిగెత్తుకెళ్ళి దాంట్లో దూకేసిందట పంది. ఎక్కడ దూకేసింది? ఆ మురికిలో దూకేసింది. ఈడు ఇంత కష్టపడిపోయి ఒక 2 లక్షలు ఖర్చు పెట్టిపోయి షాంపులు తెచ్చి దుబాయ్ నుంచి సెంట్లు తెచ్చి నా పంది మారిపోతుంది అని ఈ తల తిప్పితే మెరుస్తుంది, అటు తిప్పితే మరి డైమండ్ రింగ్ ముక్కుకి పెట్టాడంట. పెడితే దూరుకుంటారు ఏంటి? అక్కడికి వెళ్ళిపోయి హ్యాపీగా దొరుకుతుందంట. అలాగ మన ఐగుప్తు నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభువా, ఈ మోసే గారు, మేము ఇక్కడ చనిపోయే కన్నా ఐగుప్తులో మేము సర్వెంట్లు అయిపోతాం, బెస్ట్ అది, మాకు అది చాలా బాగుంది. మోసే అంటది ఇక భయపడొద్దు, యెహోవా నేడు మీకు కలుగజేయ రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి. ఇది అసలైంది చేసి క్లోజ్ చేసి ఊరకనే. ఏమనుంది ఇంగ్లీష్లో? ఫియర్ నాట్, స్టాండ్ అండ్ సీ ద గ్రేట్ వండర్స్ ఆఫ్ ద లార్డ్. ఇది అసలైంది. మీరేం చేయాలి? ఉపవాసం ఉండొద్దు, చేతులు గీతలన్నీ కోసుకుని ప్రభు అని అరవద్దు, గుండ్లు కొట్టుకుని బాదుకుని బాబా నా పరిస్థితి ఏంటి, నా కొడుకు పరిస్థితి ఏంటి, నేనంటే ముసలిని చచ్చిపోతున్నా, నా కొడుకు చిన్నోడయ్యా అని ఏడవద్దు. ప్రశాంతంగా మీరు నీట్గా టెన్షన్ లేకుండా చూడండి. ఏం చూపిస్తాను మీకు? పెద్ద సినిమా చూపిస్తాను, పెద్ద మిరకల్ చూపిస్తాను. మీ జీవితంలో ఊహించలేనటువంటి పెద్ద అద్భుతాన్ని చూపిస్తాను. ఏంటి అద్భుతం? మీరు నేడు చూసిన ఐగుప్తీయులకు మీద మరి అన్నాడు చూడరు. అది ఎలా సాధ్యం ప్రభువా? అది ఎలాగ సాధ్యము? ఏమని చెప్పాడు? ఈ ఒక్క వచనం చదువుకులు వచ్చేద్దాం. నేడు చూచిన ఐగుప్తీయులు ఇక మరి ఎన్నడూ చూడరు.
తరుముకొస్తున్నటువంటి సమస్య చిన్నదాని పెద్దదాని ఇక మీరు చూడరు. మీ శరీరంలో ప్రవేశించినటువంటి ఏ సమస్య అయినటువంటి పెద్దదైనా చిన్నదైనా క్యాన్సర్ అయినా మీరు బ్రతకరు అనేటువంటి ఒక సమస్య ఏదైనా సరే, జ్వరం అయినా సరే, మీ పరిస్థితుల్లోనికి ఎదురైనటువంటి భయంకరమైన పరిస్థితి ఏదున్నా సరే ఏమవుతుంది? అది మీరు చూడండి. అంటే తగ్గిపోతుంటది అని కాదు, చూడరు ఇంకా అది దాని దృష్టికి మీరు పెట్టరు. అసలు ఏంటి ఎలా సంభవం అయిందని మన 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 సాక్ష్యం మన హాస్టల్ కుర్రాడికి ఒకటికి జాన్ వెస్లీ అని ఒక సాక్ష్యం ఉంది. ఆ తర్వాత ఎప్పుడైనా మన కుర్రాడి చెప్తాడు, రికార్డింగ్ పెడదాం. సో ఆ సమస్య ఇంకెన్నడూను చూడరు అనమాట. చూడరు. యెహోవా ఎవరి పక్షాన యుద్ధం చేస్తాడు? మీ పక్షాన. యుద్ధం చేయరు. మీరు ఊరకనే ఉండాలి అని ప్రజలతో చెప్పాడు. మీరు సైలెంట్. ఎవరు చేస్తారు యుద్ధం? ఈ 600 మందితో ఎవరు యుద్ధం చేస్తారు? దేవుడు చేస్తాడు. నీకు శక్తి సరిపోదు. నీకు దగ్గర డబ్బులు లేవు హాస్పిటల్కి వెళ్ళడానికి. నీకు పట్టిన దెయ్యం పోగొట్టడానికి వేరే వాళ్ళ దగ్గరికి శక్తి లేదు. ఎవరికి ఉంది? దేవుడి దగ్గరికి ఉంది. దేవుడి దగ్గర ఉంది. ఆయన చూసుకుంటాడు. యుద్ధము యెహోవాదే. ఎవరిది యుద్ధం? నీది కానీ నాది కాదు. మనం కానీ కత్తులు నూరుకుని వెళ్ళమంటున్నాడు దేవుడు. మనం కానీ కత్తులు ఏంటి? ఆ కత్తు పదునైన ఆయుధం ఏంటి? ప్రార్థన. ఆ ప్రార్థనను బట్టి ప్రభువా భయంకరమైనటువంటి పరిస్థితుల్లోని నేనున్నాను, నన్ను విడుదల చేయండి అని ఒక ప్రార్థన. భయంకరమైనటువంటి కరుడుగట్టినటువంటి సైన్యమైనటువంటి ఐగుప్తు యొక్క ఫరో రథంలో నుంచి మమ్మల్ని విడిపించండి నాయన. హల్లెలూయా. కాళ్ళు మూసుకోనండి.